దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. అన్నం శ్రీనివాసరావు గారు, ఆ పేరు వింటేనే మానవత్వం పరిమళిస్తుంది. మానవత్వానికి చిరునామగా వారు ఎంతో కాలంగా ఎన్నో విధాలుగా ఎంతోమంది అనాథలకు, దిక్కులేని వారికి, మరి ముఖ్యంగా మానసిక వికలాంగులకు, కళ్ళు లేని వారికి, కాళ్ళు లేని వారికి తన వంతు బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఖమ్మం పట్టణంలో అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ అన్నం శ్రీనివాసరావు గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. వారి యొక్క బాల్య జీవితం, వారి సేవా జీవితం, అసలు ఈ యొక్క గొప్ప మానవత్వపు సేవ చేయడానికి ప్రేరణ ఏమిటో వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి అన్నం శ్రీనివాసరావు గారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది, ఎంతో సంతోషం వేస్తుంది. మీరు చేసే ప్రతి సేవ భగవంతుని రూపంలో ఎంతోమంది అనాథలకు, దిక్కులేని వారికి, మరి ముఖ్యంగా మానసిక వికలాంగులకు మీరు చేస్తున్న ఈ ఉచిత సేవ బహు ప్రశంసనీయం, అభినందనీయం. అసలు ఈ సేవ చేయాలనే తలంపు కానీ, ఈ సేవ చేయాలనే ప్రేరణ కానీ మీకు ఎలా కలిగిందో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? నమస్కారం దివ్యవాణి ఛానల్ వారికి మరియు ప్రేక్షక మహాశివులకి. నా పేరు అన్నం శ్రీనివాసరావు. మాది పూర్వ ఖమ్మం జిల్లా గార్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి పొన్నగంటి గండి అనే కుగ్రామం, చిన్న గ్రామం, 20 ఇళ్ళు లేని గ్రామం అది. మరి కీర్తిశేషులైనటువంటి నాకు జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్న అన్నం రామయ్య గారు మరియు సౌభాగ్యమ్మ మా అమ్మగారు, మేము 4 అన్నదమ్ములం, 5 అక్క చెల్లెళ్ళు. ఇది మా కుటుంబ నేపథ్యం. నాడు కొద్దో గొప్ప పొలాలున్నా కానీ కరువు కాటకాలు వచ్చేసి కుటుంబ గడవటం అష్టకష్టంగా అయ్యి 12 మంది కుటుంబ సభ్యుల ఆకలి తీరటం చాలా కష్టంగా ఉండి, నన్ను మా తమ్ముడిని మా అమ్మా నాన్నలు 1969లో మా గురువుగారు ఐతప్ మంగపతిరావు గారు, ఎర్రుపొలం మండల వాసి, పెద్ద చదువు చదువుకొని సమాజమే నా కులం, సమాజమే నా మతం అని భావించి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణకర్త, కందుకూరి వీరేశలింగం గారి పంతులు గారి పేరు మీద 1958లో ఆశ్రమాన్ని స్థాపించారు మా గార్ల మండల కేంద్రంలో. నాడు మండలాలు లేవు. మరి 200 మంది అష్టాది కులం పిల్లల్ని చేరదీసి ఆకలి తీర్చి అక్షరాలు నేర్పినటువంటి మహానుభావుడి దగ్గర 1969 నుంచి 73 వరకు గురువుగారి దగ్గర ఆకలి తీర్చుకొని అక్షరాలు నేర్చుకొని, మరి వారు చేస్తున్న సేవలు, ఆనాడు కరెంటు లేదు, ఆనాడు మోటార్లు లేవు, అక్కడిక్కడ వడ్లు, గింజలు, నూకలు అయ్యి అడక్కొచ్చేసి మా ఆకలి తీర్చేసిన మహానుభావుడు. మరి ఆ రోజుల్లో ఈ 200 మంది ఆకలి తీరటానికి సరి అయిన
బియ్యం కానీ ఇంక ఇతర ఆకలి తీర్చుకుని లేక ఒక గ్లాసు గంజిలో 4 మెతుకులు దొరకని కూడా కష్టంగా ఉన్నారు. ఇంకొక ఆకలికి ఇంకో గ్లాస్ తాగుదామన్నా కానీ ఆ గంజి కూడా దొరకని కఠోరమైన జీవితం. అటువంటి కఠోరమైన జీవితం నుంచి నేను స్పందించి మరి మా కుటుంబం నడవటం కోసం మా అమ్మగారు నన్ను 8వ తరగతిలో చదువు బంద్ చేయించి తను బట్టలు అమ్మటానికి కూలికి పోవటానికి నన్ను వెంట తీసుకెళ్ళింది. నేను ఒకటే తలంచాను, ఇవాళ ఒకరికి సాయం చేయాలంటే డబ్బు కావాలా, ఆ డబ్బులు పోతే మనం ఏం చేస్తాం, కనీసం ప్రభుత్వ ఉద్యోగం అటెండర్ వాచ్మెన్ ఉద్యోగం అన్నా దొరకాలంటే మినిమం ఒక 10వ తరగతి అన్నా ఉండాలని నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్లో జాయిన్ అయ్యి 10వ తరగతి వరకు చదువుకొని తర్వాత భద్రాచలం దగ్గర ఉన్నటువంటి సారపాక పేపర్ మిల్ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆ కన్స్ట్రక్షన్లో 4 రూపాయల కూలికి వెళ్ళి రాడ్ బెండింగ్, షీట్ ఫిట్టింగ్ ఆ చిన్నతనంలోనే చేయటం జరిగింది. మరి ఆ కాంట్రాక్టరు ఆ 4 రూపాయలు కూడా 4 రూపాయలు అంటే 120 రూపాయలు నెలకి అక్కడిక్కడ గిరిజన గూడాల్లో అన్నం తిని ఆ కూలికి పోయేవాడిని. ఆ రోజుల్లోనే ఆ కాంట్రాక్టర్ మోసం చేసాడు. మరి అడవికి పోయి ఎలక్కాయలు కొట్టుకొని తిని బొగ్గులారీలెక్కి గూడ్సెక్కి మా ఇల్లు చేరి తదుపరి ఇల్లెందులో అడవికి పోయి కట్టెలు తీసుకొచ్చేసి కట్టెలు కూడా అమ్మాను. తర్వాత బెంగళూరు టైల్స్ ఫ్యాక్టరీలో కూడా 4 రూపాయల వేతనానికి మట్టి తిరిగేయటానికి తీసుకొని నా పనిని చూసి ఇంకో పావల ఇవ్వటం జరిగింది ఆ రోజుల్లో. తర్వాత మా పొలాలన్నీ తీసుకున్న వ్యక్తి దగ్గరనే మా నాన్నగారు జీతం ఉంటూ మరి నన్ను కూడా ఆ జీతానికి పెట్టడం జరిగింది. అలా కూలీ నాలి జీతం చేసి 1978లో టెలికాం శాఖలో రోజుకి 6 రూపాయల కూలీకి చేరటం జరిగింది. పని చేస్తే 6 రూపాయలు లేకపోతే లేవు. ఎంతో కష్టతరమైన పనులవి. మరి అలా నెలకు 10 రోజులే పని ఉండేది. 60 రూపాయలు వస్తే పెద్ద జీతగాడే ఆ రోజుల్లో. మరి ఆ 60 రూపాయల్లో 30 రూపాయలు తిని 30 రూపాయలు మనీ ఆర్డర్ మా నాన్నగారికి పంపడం జరిగింది. ఆ 30 రూపాయలు చూసి మా నాన్నగారు చాలా ఆనందపడ్డారు, సంతోషపడ్డారు, నా కొడుకు డబ్బులు పంపించిండని. ఇవాళ తల్లిదండ్రి పిల్లలు ఎంత పంపించారు అని కాదు, ఎంత గుణగణాలు కలిగి ఉన్నారని సంతోషపడుతుంటారు. మరి అలా టెలికాం శాఖలో ఎన్నో కష్టాలు పడి చెప్తే వర్ణాతీతం నేను పడ్డ కష్టాలు. 1981లో లైన్మెన్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం 210 రూపాయలు బేసిక్, 4 రూపాయలు ఇంక్రిమెంట్, గ్రాస్ పేమెంట్ 380 రూపాయలు వచ్చేది. ఆ 380 రూపాయల్లో 180 రూపాయలు తిని 200 రూపాయలు మా చెల్లె పెళ్లి కోసం మనీ ఆర్డర్ చేసి పంపించేవాడిని చిట్టి కట్టమనేసి. అది కుటుంబ బాధ్యతలు, పెద్ద కుటుంబం కాబట్టి. నా పేరు ప్రేమ్ ఎలియట్. నేను ప్రిన్సిపల్గా మోడల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. చిన్నతనంలో నేను చదువుకున్న విషయాలని ఈరోజు నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్న విషయము నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. రాజారాం మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి సోషల్ రిఫార్మర్స్ గురించి విన్నాము. ఖమ్మం పట్టణంలో అన్నం ఫౌండేషన్ నిర్వహిస్తున్న అన్నం శ్రీనివాసరావు గారి గురించి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. హీఈస్ రియలీ ఏ సోషల్ రిఫార్మర్. ఎందుకంటే ఖమ్మంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నం శ్రీనివాసరావు గారు అయినా కానీ, అన్నం ఫౌండేషన్ అయినా కానీ వింటే మేము ఎంతగానో పులకించిపోతాం. వి గెట్ ఎమోషనల్ వెన్ వి లిజన్ టు దిస్ నేమ్ ఆర్ టు హిస్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం శ్రీనివాసరావు గారు తను నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల కొరకు, అంటే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ కొరకు, అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ ఎన్నో నిర్వహిస్తున్నారు. 100 మంది ఈయన చేతుల ద్వారా సేవలు అందుకుంటున్నారు. క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్
ఏ భేదము లేకుండా దిక్కులేని పరిస్థితిలో పడి ఉన్న శవాలకి అన్నం శ్రీనివాస్ గారు నేనున్నాను అని చెప్పి ఒక కుటుంబీకుడుగా భావించి వారికి అంత్యక్రియలు జరిపిస్తుంటారన్నమాట. ఆయన ఏ ప్రాఫిట్ కూడా ఆశించకుండా, ఏ యొక్క లాభము ఆశించకుండా సెల్ఫ్లెస్గా తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటూ ఈ యొక్క సేవని నిర్వహిస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించండి అని ఉంది. అది ప్రాక్టికల్గా ఆయన నిర్వహిస్తున్నారన్నమాట. అంత చక్కటి సోషల్ రిఫార్మర్ ఈ ఖమ్మం పట్టణంలో, ఈ ప్రాంతంలో ఉండటము మా యొక్క ధన్యతగా మేము భావిస్తున్నామన్నమాట. ఆయనకి ఫౌండేషన్లో నడుస్తున్న కార్యక్రమాల గురించి చూస్తే మెంటలీ రిటార్డెడ్ అండ్ అబాండన్డ్ పేరెంట్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కానీ, చిల్డ్రన్ చూస్తే శ్రీనివాస్ గారు ఆ యొక్క ఆ సంస్థకు వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా తనని తండ్రిలాగా భావించి తనని హత్తుకొని ఎంతో సంతోషపడుతుంటారనమాట. ఇంత చక్కటి సేవలని, గొప్ప త్యాగము అందిస్తున్న అన్నం శ్రీనివాసరావు గారిని దేవుడు ఎంతగానో దీవించాలని, రానున్న రోజులలో కూడా తన హస్తాలను దేవుడు బలపరిచి ఇంకా ఎక్కువ సేవ జరిపించాలని, అండ్ భవిష్యత్తులో మేము కూడా శ్రీనివాసరావు గారికి మా వంతు సహాయం కానీ సహకారం అందించడానికి మేము కూడా ముందుంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక్కడ నాకు ప్రస్ఫుటంగా ఒకటి అర్థమవుతుంది. మీరు ఇంత చిన్న వయసులోనే మీకు మానవత్వం పట్ల అంత ఆకర్షణ ఉంది. త్యాగ హృదయములో ఆ త్యాగం అనేది మీ రక్తంలోనే ప్రవహిస్తుంది. అసలు ఈ మానవత్వ సేవకు అదే స్ఫూర్తి అయితే, ఈ అన్నం సేవా ఫౌండేషన్ ఖమ్మం పట్టణంలో ఎప్పుడు మొదలుపెట్టారు? ఆ వివరాలు ఏమిటో మాతో పంచుకుంటారా? అలా నల్గొండ జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఎక్కడ అవసరాలు ఉంటే, ఎక్కడ లైన్స్ పని చేయకపోతే, సిక్ లైన్స్ ఉంటే అధికారులు నన్ను అక్కడికి పంపించేవాళ్ళు. బాగు చేసి ఆ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగం ఒక పక్క, సమాజ సేవ ఒక పక్క, రెండు ప్యారల్గా చేసేవాడిని. మరి నా కళ్ళ ముందు మనం అందరం కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాం, మనందరం ఆకలి తీర్చుకుంటున్నాం, శుభ్రంగా ఉంటున్నాం, నేను నా కుటుంబం అని భావిస్తున్నాం. మరి అలాంటప్పుడు మరి మతి స్థిమితం కోల్పోయి కాలం చేసిన గాయానికి విధి వంచితులై వీధిపాలై చెత్తకుప్పల్లోనే కుళ్ళిన వ్యర్థాలు తినుకుంటూ, సపర్య లేకుండా, తల స్నానం లేకుండా, మాచిన బట్టలతోటి, చింపిరి జుట్టుతోటి, వీధి శునకాలతోటి సహజీవనం చేసుకుంటూ, ఎండైనా వానైనా ఎలాంటి రకరకాల సౌకర్యాలు లేకుండా బాధల్లో పడుతూ మనుషుల కళ్ళ ముందు అందరం గుడికి వెళుతున్నాం, బడికి వెళుతున్నాం. మానవ సేవయే మాధవ సేవ నానుడి నిజం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అన్ని గ్రంథాల సారాంశమే మానవత్వం. మరి ఇలాంటి వ్యక్తులు ఆ కళ్ళ ముందు తారాసపడుతుంటే, కుళ్ళిన వ్యర్థాలే తినుకుంటూ ఆకలికి బాధపడుతుంటే చూడలేక, తట్టుకోలేక 2008లో నేను మా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళకి అన్ని సపర్యలు చేసి ఆకలి తీర్చి పోలీస్ వారి ద్వారా కోర్టు అనుమతి తీసుకొని హైదరాబాద్లోని మానసిక వైద్యశాలకు తీసుకుపోయి అడ్మిట్ చేయించి మళ్ళీ బాగా అయిన తర్వాత కుటుంబ సభ్యుల ఆచూకీ కనుగొని ఎందరినో అప్పగించడం జరిగిందండి. అలా ఇంటి నుంచి ప్రయాణమైంది. మరి విద్యార్థులు, తెలుగు మీడియం పిల్లలు, ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు గ్రామీణ ప్రాంతం వాళ్ళకి, అది కావాలన్న ఉద్దేశంతో నాకు ఎలాగూ పెద్ద చదువులు లేవు, 10వ తరగతితోటే ఆ చదువుని ఆపేసి కుటుంబ బాధ్యత తీర్చడం కోసం
బాధ్యత తీసుకోవడం కోసం, అలాగే సమాజంలో దిక్కుమొక్కు లేని వ్యక్తులు ఎందరో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవటం కోసం నేను 10వ తరగతితోటే చదువు ఆగిపోయి, మరి అట్లాంటి పరిస్థితులు రాబో పిల్లలకి రావద్దని ఇంగ్లీష్ నాలెడ్జ్ కోసం ఆ రోజుల్లో రసల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే సంస్థ ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్లో పేద తెలుగు మీడియం పిల్లలు, గ్రామీణ ప్రాంత పిల్లల్ని జాయిన్ చేసి ఆ ఫీజులు కట్టి నాకున్న దానిలోనే అలా పరిచయం అయ్యాడు ఆ యొక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు. ఇంట్లో పెట్టుకొని నలుగురికి కొందరికే చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది, మరి సమాజంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి సేవ చేయాలా, వాళ్ళని ఆదుకోవాలంటే ఒక ఫౌండేషన్ రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వ ఫలాలు అండ ఉంటుంది, అలాగే మానవతావాదులు ముందుకు వచ్చేసి సాయం చేస్తే అండగుంటే ఎంతోమందికి చేయొచ్చని నన్ను రిజిస్టర్ చేయమంటే, నాకెందుకు, నాకు వచ్చిన జీతంలో నాకున్న దానిలోనే నేను ఒక ముద్ద వాళ్ళకు ఒక ముద్ద పెట్టి నలుగురికో ముగ్గురికో నాకు చేతనైన వరకు చేసుకుంటాను. అలా కాదు, ఎంతోమంది ఉన్నారు, ఇది రిజిస్టర్ చేయండి అని 2 సంవత్సరాలు ఎమ్మడబడి డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అని గండేపల్లి రవికుమార్ గారు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ డైరెక్టర్ గారు చేయటం జరిగింది. మరి అది చేయగలిగినే ఇంట్లో పెట్టుకొని అక్కడి నుంచేసి దానవాయిగూడెంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఈ మతిచింత లేని వ్యక్తుల్ని అక్కడ ఉంచి, ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క వీళ్ళ బాధ్యత, అరకొర బ్రతకడమే కష్టంగా ఉన్నది. కంట్రోల్ బియ్యం కూడా కొన్నా కానీ దొరకని పరిస్థితులు ఉన్నాయి, అది కొనే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా చేస్తున్న సేవలకి గుర్తించిన మానవతా ప్రజానికం ముందుకు వచ్చేసి మేము తోడుగుంటాము అని బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు, పాత బట్టలు, కొత్త బట్టలు అలా అవసరాలు తీరుస్తూ ముందుకు రాబట్టి ఈనాడు వందలాది మందిని చేరదీసి బాగు చేసి ఆచూకీ కనుకొని అప్పగిస్తున్నామండి. 2016లో అన్నం ఫౌండేషన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. నేను అన్నం శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే మాటలు లేవు. నేను ఏం చెప్పాలి? ఆయన చేసే సేవా కార్యక్రమం ఇంత అంతా కాదు, ఎన్నో ఏళ్లగా చేస్తున్నాడు. పాపం నిజంగా మన కరోనా పీరియడ్లో అయితే ఆయన చేసిన సేవ మాత్రం అద్భుతం, మరిచిపోలేం, అమోఘం. పాపం శవాలను కూడా దగ్గరికి వచ్చి మీ కరోనా ఏమి కాదు అనేసి ముద్దు పెట్టుకుని శవాన్ని తీసుకెళ్ళి కూడా ఆయన అంత్యక్రియలు చేసిన ఎన్నో చూసాం కార్యక్రమాలు. ఆయన నిజంగా అసలు పద్మశ్రీకి అర్హుడు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను గవర్నమెంట్ వాళ్ళకి, అన్నా సేవా సమితికి ప్లీజ్ దయచేసి పోలీసు వారికి కానీ మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయనకి పద్మశ్రీ రావాలి, హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయాలి, అందరూ సపోర్ట్ చేయాలి. మన రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పేరు అన్నా ఫౌండేషన్ చేసుకున్నాడు. అన్నం శ్రీనివాసరావు గారికి ఏది చేసినా మన కృతజ్ఞతలు తీర్చుకోలేము. 2016లో అన్నం సేవా ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేశారు కదా, అసలు ఇటువంటి మానసిక వికలాంగులు, కళ్ళు కాళ్ళు లేనివారు ఇంచుమించు 200 మందికి పైగా మానసిక వికలాంగులకు ఈ సేవ చేయాలంటే అది ఎంత కష్టం, ఎవరు చేయలేని సాహసం ఇది. నిజంగా మీరు చేస్తున్నది సాహసమే, అందరూ చెయ్యలేని ఒక గొప్ప మానవత్వపు సేవ. ఇదంతా ఎలా సాధ్యమవుతుందో చెప్తారా? వీళ్ళు మతిచింతలేని వ్యక్తులు, అనాథలు, దిక్కుమొక్కు లేకుండా కాలం చేసిన గాయానికి విధి వంచితులై విధిపాలై అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలియదు, సొంత ఊరు ఎక్కడున్నదో తెలియదు, మరి ఏ విధంగా వస్తున్నారో తెలియదు, రోడ్లెమ్మటి బట్టలు లేకుండా ఎర్ర టెండలో అనేక రకాల బాధలతోటి. అగ్రెసివ్ పీపుల్ అయితే ఇందులో 2-3 రకాలు ఉంటాయండి. కంప్లీట్ డమ్మీ అయిన పీపుల్ ఉంటారు, మత్స్యంతో లేని వ్యక్తులు, బాగా అగ్రెసివ్, కర్ర, రాళ్ళు, కత్తులు అనేక రకాలు తీసుకొని ప్రజల మీద దాడులు చేసేవాళ్ళు ఉంటారు. అంతా రోడ్డు ఎమ్మటి నడుస్తుంటే లారీ వచ్చినా, వాహనాలు ఎలాంటివి వచ్చినా ఎలాంటి భయం ఉండకుండా ఎదురైనా వెళ్తుంటారు, వెళ్ళి గాయాలు పడి చనిపోతుంటుంటారు. ఈ వీళ్ళ సమాచారం మేము యొక్క అన్నం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలకి పత్రికలు, టీవీలు, అనేక రకాల మాధ్యమాల ద్వారా చూసిన ప్రజానికం ఇందులో జాలి, దయ, కరుణ కలిగిన సమాజం ఉన్నది, పట్టించుకోని సమాజం ఉన్నది, కఠినమైన సమాజం ఉన్నది, కానీ దైవదూతలైన మానవత్వం కలిగిన సమాజం కూడా ఉండి
అయ్యో ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఆదుకునే వాళ్ళు ఉన్నారు, మనం సమాచారం ఇద్దామని ముందుకు వచ్చిన ప్రజానీకం ఉన్నదండి. పోలీస్ వారికి సమాచారం ఇస్తారు, అయితే వాళ్ళు వచ్చి డైరెక్ట్ చెప్తారు. ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి సపర్యలు చేసి జుట్టు కత్తిరించి మనం ఎలా దైనందిన జీవితంలో ఉన్నామో ఆ విధంగా తయారయ్యే విధంగా వాళ్ళ సపర్యలు, ఆకలి, వైద్యం చేయించుకున్న తర్వాత కోలుకొని మా కుటుంబ నేపథ్యం ఇది, నా పేరు ఇది, మా అమ్మ నాన్న ఇది, మా ఊరు ఇది, మా జిల్లా ఇది, మా రాష్ట్రం ఇది, కొన్ని వివరాలు చెప్పగలుగుతుంటారు. వాళ్ళు చెప్పినవన్నీ టాలీ అవుతాయా లేదా ఇంటర్నెట్ ద్వారా. ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఇంటర్నెట్ను ఉపయోగించుకొని మేము ఆ కన్సల్ట్ వాళ్ళు చెప్పిన పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వటమా, లేకపోతే తహసీల్దార్కి ఇవ్వటమా, లేకపోతే గ్రామ సెక్రటరీకి ఇవ్వటమా, ఏదో విధంగా తెలుసుకొని ఆ కుటుంబ సభ్యులకి వీళ్ళ ఫోటో అండ్ డీటెయిల్స్ చెప్పినవన్నీ పంపిస్తే అక్కడ లోకల్ పోలీస్ వారు లేకపోతే అఫీషియల్స్ ఆ కుటుంబానికి సమాచారం ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు రాగలిగి మా కుటుంబ సభ్యుడే, నా కొడుకే, మా నాన్నే, మా భార్యే, మా అమ్మే అని చెప్పి భావించి వాళ్ళ రిలేషన్ ఏది ఉంటే అది కలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆధారాలన్నీ చూసి అది పోలీసు వారి సమక్షంలో కానీ, జ్యుడిషియరీ జడ్జి గారి సమక్షంలో కానీ, ఏదైనా ఆఫీసర్ సమక్షంలో వెరిఫై చేయించేసి మరి 1 సంవత్సరం నుంచి మొదలుకొని 6 నెలలైనా 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులకి అప్పచెప్పినప్పుడు కొందరు 10 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబం దగ్గర తీసుకుపోయినప్పుడు తల్లిదండ్రి ఆల్రెడీ చనిపోయారు, ఉన్న అక్క చెల్లెళ్ళు కూడా తన్ని గుర్తుపట్టలేని స్థితి. మరి బాలుడుగా వయసు, వృద్ధుడిగా వయస్సు చాలా వ్యత్యాసం ఉంటుంది. గుర్తుపట్టలేక ఆ కుటుంబ నేపథ్యం అంతా వివరాలు చెప్పిన తర్వాత గుర్తుపట్టగలిగారు. అలా మేము భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల వారు, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక, గోవా, యూపీ, ఇలా అస్సాం, ఇలా అనేక రాష్ట్రాల వాళ్ళని మేము చేరదీసి బాగు చేసి అప్పగించడం జరిగింది. గతంలో ఒక నేపాల్ వాసిని కూడా, టీకారామును కూడా బాగు చేసి ఆ కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది. రాడనుకున్న నాన్న పిల్లల ముందు పరిచయం అయ్యేసరికి లేడనుకున్న భర్త, మరి అన్నదమ్ములు ఇలా తెగిపోయిన బంధాలనే కలిపినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చాలా ఆనందపడ్డ దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఒక్కడనే చేయట్లేదండి. ఎంతోమంది మానవతా సమాజం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించబట్టి, మరి ఆకలి అవసరాలు తీర్చి అండగుండబట్టి ఇవన్నీ నేను చేస్తున్నాను. కానీ నా ఒక్కడితోటి నేను అయ్యే పని కాదండి. మానవతా సమాజం అంతా ఒక తాటి మీదకి ముందుకు వచ్చేసి అనేక రకాల సౌకర్యాలు అందించబట్టే ఇది సాధ్యపడుతుందండి. విన్నారు కదండి, అన్నం శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మనోగతాలు చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి సేవ కూడా చాలా మహోన్నతమైనది. వారు ఇంకా ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంతమందికి తన సేవలు పంచుతున్నారో వచ్చే వారం తెలుసుకుందాం.